సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డులో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీలోకి చేరిన వారికి భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ సిరిసిల్లలో స్థానిక ఎమ్మెల్యే కె తారక రామారావు అభివృద్ధి చేశారని గొప్పలు చెప్తున్నాడని, కానీ చిన్న వర్షానికి రోడ్లన్నీ జలమయమవుతున్నాయని, కేటీఆర్ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలు కూడా గమనించాలని సందర్భంగా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో వారంలో 2 రోజులు సిరిసిల్లలో ఉంటారని చెప్పిన కేటీఆర్ వారంలో 2 రోజులు సంగతి ఏమైందని సందర్భంగా ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయం వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు సిరిసిల్లలో స్థానిక సహజ వనరుల దోపిడీకి గురయ్యాయని సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధి చేశామన్న ధీమాతో డబ్బు మద్యం పంచకుండా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రమైనటువంటి సిరిసిల్లలో భారతీయ ప్రస్థానం మొదలైంది. దయచేసి సిరిసిల్ల ప్రజానికం ఒక్కసారి మా మాటల్లోని వాస్తవికతను ఆలోచించి న్యాయమా కాదా అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా మాట్లాడే ముందే మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్న సిరిసిల్ల ప్రజానికాన్ని, ఇప్పుడే నూతనంగా మా పార్టీలోకి చాలా మంది మహిళలు, యువకులు చేరడం జరిగింది. ఇక్కడ సూర్యం వినయ్ గారి ఆధ్వర్యంలో 35వ వార్డులో రానున్న రోజుల్లో 39 సిరిసిల్లలో ఉన్నటువంటి 39 వార్డులలో మా జెండా ఆవిష్కరణ మాకు ఆదర్శం. వారి కనసల్లనే మా జీవితం, వారి వెంటే మా ప్రయాణం, వారే మాకు ఆదర్శం. సిరిసిల్లలో ఓపెన్ ఛాలెంజ్ దీనికి. మీరు అభివృద్ధి చేసిన మీ 10 సంవత్సరాల అధికారంలో ఉండని నిజమైతే రానున్న ఎలక్షన్లలో మందు డబ్బు లేకుండా పోటీ కోదం సిద్ధమా అన్న రమణ? మా ప్రజల తరపున, సిరిసిల్ల పట్టణ ప్రజల తరపున చిన్న వేడుకోవాలన్నా, ఎంత దోపిడీ జరిగిందే ఇక్కడ అన్న. మస్తు అభివృద్ధి చేసిన అని చెప్తారు. అమ్మ, ఒక చిన్న విషయం గమనించాలా మనం. ఈ చేతితోనే బిర్యానీ లాక్కెళ్ళారు సిరిసిల్ల నుండి.